ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనని కొద్ది కాలంగా జానీ మాస్టర్ అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మరో మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ డాన్సర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదులో ఆమె చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు మరియు నర్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ను నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 376 రేప్, క్రిమినల్ బెదిరింపు 506 మరియు స్వచ్ఛందంగా గాయపరచడం 323లోని క్లాస్ 2 మరియు ఎన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే జానీ మాస్టర్కు గతంలో సైతం నేర చరిత్ర కలిగి ఉంది. 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్కు 6 నెలల జైలు శిక్ష విధించింది. జానీ మాస్టర్ జనసేనలో కీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సైతం ఆయన్ను జనసేన స్టార్ క్యాంపెయినర్గా నియమించారు. ఇటీవల జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ త్వరలోనే సీఎం అవుతారంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు జానీ మాస్టర్ లైంగిక కేసులో దొరికిపోవడంతో ఆయన్ను జనసేన నుంచి సస్పెండ్ చేస్తారని మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం బయటకు వచ్చాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలియడంతో కోనేటి ఆదిమూలంను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో కూడా నిజమని తేలితే ఆయనపై చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.